guys, welcome back to my channel. మీ రాధా ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఎనీవే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను కాస్మెటిక్స్ గురించి, ఫార్మస్యూటికల్ క్రీమ్స్ గురించి నేను మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను కదా. అయితే ఈ రోజు కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ క్రీమ్ చాలా వైరల్ అవుతుందండి. ఎస్, ఈ క్రీమ్ రాసుకుంటే బాగా తెల్లగా అయిపోతారంట, మచ్చలన్నీ పోతాయంట, పిగ్మెంటేషన్ రిమూవ్ అవుతుందంట, స్కిన్ అయితే తెల్లగా హీరోయిన్స్ లాగా వచ్చేస్తారంట అని చెప్పేసి చాలా మంది ఈ క్రీమ్స్ని యూజ్ చేసిన వాళ్ళు పెడుతున్నారండి. దానికేంటి, మనం ఆ క్రీమ్ చూసి వెళ్ళి మనం కూడా మెడికల్ షాప్లోకి వెళ్ళి ఆ క్రీమ్ని తెచ్చుకొని వాడుకోవటం. పడిన వాళ్ళకి బాగానే ఉంటుంది, లేదనుకుంటే స్కిన్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది, ఇరిటేషన్ వస్తుంది, అదంతా ఇచ్చింగ్ లాగా వచ్చేస్తుంది, చిన్న టినీ బంప్స్ లాగా వచ్చేస్తుంది, ఇంకా హైపర్ పిగ్మెంటేషన్ ఎక్కువైపోతుంది అనమాట. ఈ క్రీమ్ కనుక సరిగ్గా మీరు యూజ్ చేయకపోతే డాక్టర్ మాత్రమే ఈ క్రీమ్ని రికమెండేషన్ చేయాలి, మీకుగా మీరు ఓన్గా వెళ్ళి తెచ్చుకోవద్దు. అదొక పాయింట్ అనమాట. నెక్స్ట్ ఏంటి అంటే, మీరు పిల్లలకి పాలిచ్చే తల్లులైనా, ప్రెగ్నెన్సీ ఉమెన్ అయినా, ఇంకా మీకు అదర్ హెల్త్ ఇష్యూస్ ఏదన్నా ఉండి మెడిసిన్ యూజ్ చేస్తున్నా కూడా ఈ క్రీమ్ని యూజ్ చేయొద్దనే చెప్తాను అనమాట. 18+ ఉన్న వాళ్ళు ఈ క్రీమ్ని యూజ్ చేయడం చాలా మంచిది. ఎందుకంటే స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుందండి. అప్పటి వరకు మనము ఇంత కెమికల్ ఉన్న క్రీమ్ని స్కిన్ మీద పెడితే స్కిన్ ఖచ్చితంగా డ్యామేజ్ అయితే అవుతుంది. సరే, అసలు ఈ క్రీమ్ని ఎవరు యూజ్ చేయాలంటే, యాక్నే స్కార్స్, రింకల్స్, హైపర్ పిగ్మెంటేషన్ ఉన్న ఈ క్రీమ్ని వాడతారు. ఓకేనా? సరే, ఈ క్రీమ్ని ఎలా వాడాలో చెప్తాను మీకు. మీరు రాత్రిపూట పడుకోబోయే ముందు ఫేస్ని శుభ్రంగా ఒక 2 times వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత కొంచెం కూడా వాటర్ అనేది ఉండకూడదు అనమాట. చాలా డ్రైగా ఉండాలి స్కిన్. అందుకని ఒక 1/2 hour ఆగి పెట్టుకోండి. ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత కొంచెం మాయిశ్చరైజర్ తీసుకోండి. ఫేస్ అంతా కూడా అప్లికేషన్ చేయండి. ఫస్ట్ మాయిశ్చరైజర్, తర్వాత కొంచెం తీసుకోండి క్రీమ్ని. చాలా అంటే చాలా కొంచెం తీసుకోండి, స్టార్టింగ్ కదా. ఒక టిప్ చెప్తానండి. ఈ క్రీమ్ వాడబోయే ముందు ఒకసారి ప్యాచ్ టెస్ట్ చేసుకోండి చెవి వెనకమాల. ఆ ప్యాచ్ టెస్ట్లో మీకు ఇరిటేషన్గా, ఇచ్చింగ్గా ఏమీ లేదు అనుకున్నప్పుడు మాత్రమే ఈ క్రీమ్ని కంటిన్యూ చేయండి. లేదనుకుంటే ఈ క్రీమ్ని ఒకసారి టెస్ట్ చేసే వాడాలి, గుర్తుపెట్టుకోండి. కొంచెం తీసుకొని మీకు ఎక్కడైతే ప్రాబ్లం ఉంది అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఇక్కడ కళ్ళ కింద రాసేస్తారు, ఈ మూతి ఇక్కడ రాసేస్తారు, అలా వద్దండి. మీకు ఇక్కడ ప్రాబ్లం ఉందా అక్కడ వరకు కొంచెం పెట్టండి, లేదంటే ఇక్కడ ప్రాబ్లం ఉందా, లేదంటే ఇక్కడ ప్రాబ్లం ఉందా అంతవరకు పెట్టండి. కానీ ఫేస్ అంతా అదొక మసాజింగ్ క్రీమ్ లాగానో, ఒక ఫెయిర్ అండ్ లవ్లీ లాగానో ఫేస్ అంతా పులమమాకండి. ఇది కనుక రియాక్షన్ వస్తే కనుక చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారనమాట మీ స్కిన్ మీద. ఈ క్రీమ్ని కొంచెం తీసుకోండి, నైట్ టైం అప్లై చేయండి, మార్నింగ్ లెగిసిన తర్వాత జస్ట్ మీరు నార్మల్గా వాష్ చేసుకోండి. అండ్ నెక్స్ట్, మీరు బయటకు వెళ్ళేటప్పుడు మీకు సన్ ఉంటుంది కదా, దాని యూవీ రేస్ మీ స్కిన్ మీద పడితే స్కిన్ డ్యామేజ్ అవుతుంది. కాబట్టి బయటికి ఎప్పుడు వెళ్ళినా ఈ క్రీమ్ స్టార్ట్ చేసిన తర్వాత సన్ స్క్రీన్ లోషన్ రాయటం మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. సన్ స్క్రీన్ లోషన్ లేకుండా ఇక్కడ స్కార్ఫ్ అది కట్టుకోకుండా వెళ్ళొద్దు. ఆ యూవీ రేస్కి ఆల్రెడీ మనం కెమికల్ పెడుతున్నాం కాబట్టి స్కిన్ చాలా పిగ్మెంటేషన్ వచ్చేస్తుంది, హైపర్ పిగ్మెంటేషన్, మెలాస్మా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట. కాబట్టి మీరు ఈ క్రీమ్ని వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ క్రీమ్ వాడిన తర్వాత కూడా చక్కగా హ్యాండ్స్ని వాష్ చేసుకోండి. పిల్లల దగ్గర క్రీమ్స్ పెట్టద్దు. మీరు వాడే కాస్మెటిక్స్ దగ్గర కూడా ఇటువంటి క్రీమ్స్ అనేది పెట్టద్దు. గబక్కన పిల్లలు చేతిలో పట్టుకుంటారనమాట. ఇలా యూజ్ చేయాలన్నమాట ఈ క్రీమ్ని. ఇది నాకు తెలిసి ఒక 1 month డాక్టర్ మీకు చెప్తారండి. మీకున్న ప్రాబ్లమ్ని బట్టి 1 month వాడాలా, 3 months వాడాలని చెప్తారు. దాన్ని బట్టి ఈ క్రీమ్ని మీరు యూజ్ చేయొచ్చు అనమాట. యాక్చువల్గా ఈ క్రీమ్ చాలా బాగా వర్క్ చేస్తుంది. కాకపోతే స్లోగా మనం ఈ క్రీమ్ని స్కిన్కి అంటించాలన్నమాట. అంటే ఎలాగంటే ఒక స్లో ప్రాసెస్ అనమాట. ఇది ఎట్ ఏ టైం కాదు, చిన్నగా స్కిన్కి అలవాటు చేయాలి మనం ఈ క్రీమ్ని. ఓకేనా? ఇది ఈ క్రీమ్ గురించి ఇన్ఫర్మేషన్ అండి. దయచేసి డాక్టర్ సలహా లేకుండా ఇటువంటి క్రీమ్స్ అయితే వాడద్దు. డాక్టర్ సలహా మేరకు మీరు వాడుకుంటే స్కిన్ అయితే చాలా బాగుంటుంది. ఓకేనా? అది ఎలా వాడాలనేది డాక్టర్ చెప్తారు ఇందులో. ఈరోజు నా వీడియో మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.